పెథాయ్ తుఫాన్ వాయువేగంతో ఏపీ వైపు దూసుకొస్తోంది. నిన్న మధ్యాహ్నం తీరం తుఫానుగా మారిన పెథాయ్ గంటకు 28 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి ఇవాళ కాకినాడ తుని మధ్య తీరం దాటనుంది. తుఫాన్తో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ తీవ్ర వాయువేగంతో దూసుకొస్తోంది. పెథాయ్ తుఫాన్ పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతోంది. మచిలీపట్నానికి తూర్పున ఆగ్నేయంగా 140 కిలోమీటర్ల దూరంలోనూ, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా సుమారు 300 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా గంటకు 28 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. మరింత బలపడిన తుఫాన్ రాత్రికి తీవ్రంగా మారింది. ఇవాళ కాకినాడ తుని మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పెథాయ్ తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు పెథాయ్ ప్రభావంతో తీర ప్రాంతంలో అలల ఉధృతి పెరిగింది. బందరు, తీర ప్రాంత మండలాల్లో వర్షం కురుస్తోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. 6 మండలాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని ఓడరేవుల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను అందుబాటులో ఉంచింది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, కృత్తివెన్ను, కోడూరు మండలాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 48,000 హెక్టార్లలో రైతులు వరి పంట వేశారు. తుఫాన్తో పంట నష్టపోతామన్న ఆందోళనలో రైతులున్నారు. దీంతో ప్రభుత్వం 24 గంటలు పనిచేసేలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కాకినాడ తుని మధ్య పెథాయ్ తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. కాకినాడ వద్ద తీరం దాటితే పెను ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 7 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నెల్లూరు జిల్లా నుంచి విశాఖ వరకు అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు. ఏపీలోని అన్ని ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. పెథాయ్ తుఫాన్ వేగంగా తీరం వైపు దూసుకెళ్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నెల్లూరు జిల్లా నుంచి విశాఖ వరకు అన్ని జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు అందరినీ వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 3 నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తుఫాన్ తీరం దాటుతుందని భావిస్తున్న కాకినాడ ఓడరేవులో 7 నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పెథాయ్ ప్రభావంతో కోస్తా తీర ప్రాంతంలో సుమారు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పంచాయతీరాజ్ శాఖ 816 జనరేటర్లను అందుబాటులో ఉంచింది. 8 జిల్లాల్లో ఉన్న 80 సమగ్ర మంచినీటి పథకాలు విద్యుత్ లేకపోయినా నడిపించేందుకు 140 జనరేటర్లు, 914 రక్షిత నీటి పథకాలను నిర్వహించేందుకు 676 జనరేటర్లను సిద్ధం చేశారు. నీటి పథకాలు లేని చోట్లకు తాగునీరు సరఫరా చేసేందుకు 622 ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలకు ఆర్డబ్ల్యూఎస్ ప్రత్యేక బృందాలను నియమించింది. వేగంగా వీచే గాలులకు చెట్లు కూలిపోయినా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగినా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ప్రజలకు అన్ని విధాలుగా సాయం చేసేందుకు గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. విపత్తును ఎదుర్కొనేందుకు కోస్తా జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి 4 ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం పంపింది. సహాయ చర్యల కోసం 25 డ్రోన్ బృందాలను ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రభావిత మండలాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.
అధికారులు సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలుల ఉధృతి కనిపిస్తోంది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. అనేక చోట్ల తీరం కోతకు గురవుతోంది. సీఎం చంద్రబాబు తుఫాన్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేస్తున్నారు. సహాయక చర్యలు, పునరావాస కేంద్రాలు, ముందస్తు జాగ్రత్త చర్యలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. తుఫాను ప్రభావంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వైజాగ్ నుండి శ్రీనుబాబు అందిస్తారు. శ్రీనుబాబు, చెప్పండి, ముఖ్యంగా ఇంకా ఎన్ని రోజులు ఈ తీవ్రత ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది? మౌనిక, ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ పెతాయ్ తీవ్ర తుఫానుగా కేంద్రీకృతమైంది. ప్రస్తుతం ఇది మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 280 కిలోమీటర్లు, కాకినాడకి దక్షిణ ఆగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది గంటకి 16 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుకు దూసుకొస్తుంది. ఇది ఈ రోజు రాత్రి మధ్యాహ్నం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది అని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అదేవిధంగా అయితే ఇది తీరం దాటే సమయంలో పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా తీరం వెంబడి కూడా బలమైన గాలులు వేస్తాయి. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఏదైతే ఆ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా RTGS ద్వారా కూడా ఈ తుఫాన్ గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇది RTGS అందించిన సమాచారం మేరకు ఇది కాకినాడ తుని మధ్యలో తీరం దాటే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. వాళ్ళ RTGS ప్రకారం దాదాపు 28 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపుకు దూసుకొస్తుంది. దీని ప్రభావంతో ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు మీద కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది. దీని ప్రభావంతో భారీ నుంచి అత్యంత భారీ, అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే RTGS ద్వారా సంబంధిత అధికారులను ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పటికే కలెక్టర్లంతా కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఐడెంటిఫై చేసి అక్కడ మౌలిక వసతుల ఏర్పాటుపై కూడా దృష్టి సాగించారు. అదే సమయంలో ఇది తుఫాన్గా కానీ, తీవ్ర తుఫాన్గా కానీ తీరం దాటే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఇది తీవ్ర తుఫాన్గా కొనసాగుతుంది. ఇది క్రమేపీ బలహీనపడి తుఫాన్గా తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇది తుఫాన్గా తీరం దాటినట్లయితే ఏదైతే సైక్లోన్ ఐ ఉంటుందో ఆ సైక్లోన్ ఐకి దాదాపు 100 కిలోమీటర్ల వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ 100 కిలోమీటర్ల తీర ప్రాంతం ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తూ అక్కడ జరిగిన డ్యామేజీని సాధ్యమైనంత త్వరగా మళ్ళీ పునరుద్ధరించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా సాధ్యమైనంత ఆస్తి నష్టం తగ్గించే విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న సిబ్బందిని, ఎవరైతే సిబ్బంది, ప్రభుత్వ శాఖల సిబ్బంది అందరినీ కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ మోహరించడం జరిగింది, ఎక్కడికక్కడ సన్నద్ధంగా ఉంచడం జరిగింది. అదేవిధంగా సెలవులు ఉన్న వాళ్ళని కూడా కాల్ బ్యాక్ చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తున్నట్లయితే ఈ ప్రభావం, ఈ పెతాయ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలపై ఉండే అవకాశం కనిపిస్తున్నందున ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజులు స్కూల్కి, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు సెలవులు ప్రకటించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా విశాఖలో కూడా ఈ రోజు పూర్తిగా ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇది తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైతే అదేవిధంగా గాలులు కూడా పెద్ద ఎత్తున వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, విద్యుత్ వ్యవస్థ కావచ్చు, రవాణా వ్యవస్థ రావచ్చు, ఏదైనా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దానికి తగ్గ ఏర్పాట్లు ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించి ఏమేమి అవసరం ఉంటాయి అంటే ఒకవేళ ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చి విద్యుత్ శాఖ కానీ పూర్తిగా దెబ్బతింటే దాన్ని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే కావాల్సిన యంత్ర సామగ్రిని, కావాల్సిన అధికారులను, కావాల్సిన సిబ్బందిని ఇప్పటికే అందుబాటులో ఉంచుకున్న పరిస్థితి. మరోవైపు టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ప్రధానమైంది. ఏదంటే ఎక్కడ ఏం జరుగుతుంది అని తెలియాలన్నా, లేదంటే ప్రభుత్వం సహాయ సేవలు ఎంతవరకు అందిస్తుందని తెలియాలన్నా క్షేత్రస్థాయిలో ఒక టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అవసరం. ఈ నేపథ్యంలో టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కూడా కుప్పకూలిన సమయంలో దాన్ని సాధ్యమైన త్వరగా పునరుద్ధరించడానికి
ఇప్పటికే పెద్ద ఎత్తున జనరేటర్లు అన్ని కూడా సెల్ టవర్ల వద్ద అందుబాటులో ఉంచారు. మరోవైపు చూసుకున్నట్టయితే రవాణా శాఖ ఏదైతే చెట్లు గట్ట కూలే అవకాశం ఉంది, పెద్ద ఎత్తున గాలులు వీసే అవకాశం ఉంది కాబట్టి ఆ చెట్లు కూడా సాధ్యమైనంత త్వరగా రహదారిని క్లియర్ చేసే విధంగా ఈ సహాయక చర్యలు కానీ పునరావాస కార్యక్రమాలు కానీ సకాలంలో అందే విధంగా రవాణా శాఖకు సంబంధించి అవన్నీ కూడా చెట్లు తొలగించడానికి కూడా ప్రత్యేకమైన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలో అందించారు. వారికి అవసరమైన యంత్ర సామగ్రి ఎక్కడికక్కడ సమకూర్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏదైతే తీవ్ర తుఫాను ప్రభావం ఇప్పుడే ప్రారంభమైంది చెప్పొచ్చు. ఏదైతే నిన్న మా ఉదయం నుంచి కూడా విశాఖ జిల్లాలో సాధారణంగా గాలి వీస్తున్నప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి గాలుల తీవ్రత బాగా పెరిగింది, చలి తీవ్రత కూడా చాలా పెరిగిందనే చెప్పుకోవచ్చు. తీరం ఇది తుఫాను దగ్గరకు వచ్చే కొద్ది ఇది తీవ్రత మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ గాలుల తీవ్రత కూడా ఇంకా ఎక్కువ అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలు కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాతావరణ శాఖ అయితే ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది. ఇది ఇప్పటికే అన్ని ప్రధాన పోర్టులో ఇటు కళింగపట్నం, కాకినాడ పోర్టులో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా విశాఖపట్నం, గంగావరం పోర్టులో 6వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, అదేవిధంగా మచిలీపట్నం మిగతా పోర్టులన్నింటిలో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్న పరిస్థితి. సముద్రం కూడా పూర్తిగా అలజడిగా మారింది. దాదాపు 2 నుంచి 3 మీటర్ల ఎత్తున కెరటాలు కూడా ఎగసిపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 10 మీటర్ల మేర సముద్రం బాగా ముందుకొచ్చి అలజడిగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే ఈ తుఫాను ఇంకా ఎలా ఉంటుంది, ఎటువంటి ఉగ్రరూపం దాల్చుతుందని అయితే భయం అయితే ప్రజల్లో ఉంది. అయితే ప్రభుత్వం అయితే వాటిని ఎదుర్కోవడానికి అధికారులని అదేవిధంగా సిబ్బందిని సిద్ధంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది తీవ్ర తుఫానుగా కొనసాగుతుంది. ఇది భారత వాతావరణ శాఖ లెక్కల ప్రకారం గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు తీసుకొస్తుంది. వారి అంచనా ప్రకారం ఇది ఈ రోజు సాయంత్రం కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని వారు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. అయితే ఆర్టీజీఎస్ మాత్రం ఏదైతే ప్రస్తుతం ఇది 28 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. కాకినాడ తుని మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి ఆర్టీజీఎస్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీజీఎస్ అధికారులు ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులకు సిబ్బందికి చేరవేస్తూ ఎప్పటికప్పుడు తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎటువంటి గతంలో తిత్లీ తుఫాను కావచ్చు, హుదూద్ తుఫాన్ కావచ్చు, దాన్ని అనుభవం నేర్పిన పాఠాలను గుర్తుపెట్టుకొని ఈ సాధ్యమైనంత త్వరగా దీని నుంచి ఒకవేళ తుఫాను విపత్కర పరిస్థితులు ఎదురైతే దాన్ని సాధ్యమైన త్వరగా దాన్ని ఎదుర్కొని బయటకు రావాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి. ఏదైనా ఈ 24 గంటలు కూడా చాలా కీలకమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే విశాఖ నగరంలో కూడా ప్రారంభమయ్యి గాలుల తీవ్రత బాగా పెరిగింది. సముద్రం కూడా బాగా అలజడిగా మారిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ గాలుల తీవ్రత ఇంకా దీనికి గాలుల తీవ్రతకు తోడు వర్షపాతం కూడా నమోదైతే మాత్రం పరిస్థితి ఇంకా మరొక విధంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 24 గంటలు కూడా చాలా కీలకంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం ఇది తీరం దాటినప్పుడు కూడా దాని ప్రభావం మరో 12 నుంచి 24 గంటల వరకు ఉంటుంది. తీరం దాటిన తర్వాత ఎప్పుడైతే ఆ సైక్లోన్ అయి ఉంటుందో సైక్లోన్ అయి మొత్తం కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితి ఆ రేడియస్ లో ఎంత సైక్లోన్ అయ్యి ఎంత ఏర్పడుతుందో దాని రేడియస్ లో ఉండే ప్రాంతం అంతా కూడా సర్వనాశనం అయ్యే అవకాశం ఉంది. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గాలుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వర్షపాతం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక భయాందోళన అయితే పక్కగా కనిపిస్తుంది అందరిలో. అధికారులు అయితే మాత్రం ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ఈ తీర ప్రాంతంలో జరిగే పరిస్థితిని అదేవిధంగా భారత వాతావరణ శాఖ ఆర్టీజీఎస్ ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వం అదే ముఖ్య కార్యదర్శులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేస్తూ ఎక్కడికక్కడ ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడంపై సూచనలు సలహాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే పునరావాస కేంద్రాలను కూడా దాదాపు విశాఖలో 50 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అవసరమైన మౌలిక వసతులు కూడా సమకూర్చే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఒకవేళ ఈ మధ్యాహ్నానికల్లా ఈ తీవ్రత పెరిగితే ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, సురక్షిత ఏదైతే తీర ప్రాంత ప్రజల్లో ఉండే తీర ప్రాంత గ్రామాల్లో ఉండే ప్రజలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లు అక్కడ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఎక్కడికక్కడ మోహరించి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూడడానికి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు అవసరమైతే నేవీ, కోస్ట్ గార్డు సేవలను కూడా వినియోగించడానికి ఇప్పటికే వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. అవసరమైన పరిస్థితుల్లో మీరు కూడా ఈ తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొనాలి, దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా వారికి జిల్లా కలెక్టర్ లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటలు ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది అనేది భయం అయితే ప్రతి ఒక్కరిలో ఒక నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మౌనిక.
అయితే శ్రీనిబాబు మనం చూసినట్లయితే చిన్న చిన్న పల్లె గ్రామాలు అవి ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా అధికారులు ఏర్పాట్లు చేశారా? ఒకవేళ చేయకపోతే ఏ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళు కనుక్కోవాలి, ఏ విధంగా వాళ్ళ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి శ్రీనిబాబు? అయితే ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు అదే తీర ప్రాంత గ్రామాలపై ఎక్కువ ఉంటుందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అదేవిధంగా ఆర్టీజీఎస్ కూడా అదే అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత గ్రామాలను కావచ్చు, పల్లపుల ప్రాంతాల్లో ఉండే ప్రజలను కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏదైతే తుఫాను ప్రభావం ప్రారంభమైన వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1100 ద్వారా ఎప్పటికప్పుడు అధికారులకి తుఫాను సమాచారం ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న పరిస్థితి. అదే సమయంలో ఏదైతే తీర ప్రాంత గ్రామాల్లో ఉండే ప్రజలను IVR సిస్టమ్ ద్వారా తుఫాను యొక్క సమాచారాన్ని, హెచ్చరికలను ప్రజలకు కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎటువంటి తనకి ఇబ్బందులు కలిగినా క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నా, వాతావరణ గురించి వాళ్ళకి ఏమైనా ఎటువంటి సందేహాలు ఉన్నా 1100కి కాల్ చేయొచ్చు. లేదంటే వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా 1100 కాల్ చేయొచ్చని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో RTGS ద్వారా ఈ మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్ రూమ్ల నెంబర్లను ఇప్పటికే అధికారుల ద్వారా గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. ఏదైనా సమస్య ఏదైనా లేదంటే ఏదైనా ఇబ్బందులు తలెత్తినా వెంటనే కంట్రోల్ రూమ్ కానీ లేదంటే నేరుగా RTGS 1100 కూడా కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా వారు సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి ఎవరైతే ప్రజలు ఇబ్బందులు గురవుతున్నా వాళ్ళందరినీ కూడా దాని నుంచి విముక్తి కలిగించే పరిస్థితి ప్రస్తుతానికైతే కనిపిస్తుంది. అయితే అధికారులు ఇప్పటికే ఎక్కడికక్కడ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సెలవులో ఉన్న అధికారులందరినీ కూడా రద్దు చేయడం జరిగింది. వెనక్కి పిలిపించి తీర ప్రాంత గ్రామాల్లో ఉండే మండలాలందరినీ కూడా అప్రమత్తం చేస్తే అందరినీ రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది అందరినీ కూడా ఉంచారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఈ రోజు సెలవు ఇవ్వడంతో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులందరూ కూడా అందుబాటులో ఉండాలి. స్కూల్ సెలవైనంత మాత్రాన ఇంట్లో ఉండడానికి కుదరదు. DEOకి అందుబాటులో ఉండాలి. అవసరమైన పరిస్థితుల్లో మీరు కూడా తుఫాన్ సహాయక చర్యలలో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఇన్ఛార్జ్ కలెక్టర్ సుజన ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు అయితే అందరూ కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మౌనిక, అయితే శ్రీనిబాబు ఏ జిల్లాలకు హైలైట్ ప్రకటించారు, ఎక్కడెక్కడ సెలవులు ప్రకటించారు? ప్రధానంగా ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఈస్ట్ గోదావరిలో కానీ తీరం దాటినట్టయితే దీని ప్రభావం ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలో ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముందుగా గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పారు. ఈ కృష్ణా, గుంటూరుపై కూడా. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఈరోజు పాఠశాలలకు సెలవులు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో అయితే 2 రోజుల పాటు సెలవులు ముందే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, మచిలీపట్నం మధ్యలో తీరం దాటుతుందని చెప్పి ముందు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అక్కడ హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే శనివారం నాడే అక్కడ 2 రోజులు సోమ, మంగళవారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే అది దిశ మార్చుకొని ఇటు విశాఖ వైపు రావడంతో విశాఖ జిల్లాకు కూడా దీని ప్రభావం ఎక్కువ ఉందనే నేపథ్యంలో విశాఖ జిల్లాకు కూడా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ ప్రభావం ఇటు తూర్పుగోదావరి జిల్లాలో తీరం దాటినా తూర్పుగోదావరి జిల్లాలతో పాటు దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి, కృష్ణాపై దీని ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఇటువైపు వచ్చినట్టయితే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాపై కూడా అధిక ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటికైతే ప్రభావం అయితే శ్రీకాకుళం జిల్లా మొదలుకొని తీర ప్రాంతం అంతా కూడా అలజడిగా మారింది. విపరీతమైన చలిగాలులతో దాదాపు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అయితే ఇప్పుడే శ్రీకాకుళం జిల్లాలో కూడా పరిస్థితి తిత్లీ తుఫాన్ని కల్పిస్తుందని చెప్పి కూడా మనకు సమాచారం ఉంటుంది. అక్కడ కూడా ఈ గాలుల తీవ్రత చూసి మళ్ళీ తిత్లీ లాంటి తుఫాను మా వైపు వస్తుందా అనే భయాందోళనలో శ్రీకాకుళం జిల్లా వాసులు ఉన్నట్టు కూడా మనకు తెలిసింది. భారత వాతావరణ శాఖ కావచ్చు, RTGS కావచ్చు, ప్రస్తుతానికి వాళ్ళు ప్రిడిక్ట్ చేసిన దాని ప్రకారం ఎక్కువగా ఇది విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల మధ్య ఎక్కువగా ఉంటుంది. దాని ఆనుకున్న ఉన్న జిల్లాలపై కూడా దీని ప్రభావం ఉంటుంది. అదేవిధంగా దీనికి ఎక్కువగా వర్షపాతం అయితే మాత్రం ఏపీ తీర ప్రాంతం మొత్తం కూడా దాదాపు 20 సెంటీమీటర్ల వరకు కూడా పైగా కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాల్సిందని చెప్పడం జరిగింది. భారత వాతావరణ శాఖ అయితే ఇటు ఏపీ తీరానికి, అదేవిధంగా యానాంలో, పుదుచ్చేరిలో భాగమైన యానాంకి హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఆరెంజ్ మెసేజ్ 2 రోజుల క్రితమే ఆరెంజ్ మెసేజ్ జారీ చేయడం జరిగింది. అయితే ఏదైతే యానాంకిన్ను ఆంధ్రప్రదేశ్ తీరానికి హై అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మౌనిక, థ్యాంక్ యూ శ్రీనిబాబు. ఇక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు, 7 జిల్లాల్లో పునరావాస కేంద్రాలు, NDRF బృందాలు, ఆధునిక యంత్ర సామాగ్రి,
ఇది తుఫాను పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు. నావీ బోట్లు సిద్ధం చేస్తే రైల్వే శాఖ స్పెషల్ టీంలను రెడీ చేసింది. వాయువేగంతో దూసుకొస్తున్న పెథాయ్ తుఫాన్ కోస్తాంధ్ర జిల్లాలను వణికిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాన్ వడివడిగా ప్రయాణిస్తూ అలజడి రేపుతోంది. కాకినాడ తుని మధ్య తుఫాన్ తీరం దాటుతుందనే హెచ్చరికలు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాల్లో నిన్నటి నుంచి వర్షం పడుతోంది. ఇవాళ మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కింది స్థాయి సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 207 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. అటు శ్రీకాకుళం జిల్లాలోని అధికారులు అలర్ట్ అయ్యారు. రైతులను మత్స్యకారులను అప్రమత్తం చేశారు. జిల్లాలో 90% పంట కోత పూర్తయినందున మిగతా పంటను కాపాడుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. సహాయక చర్యల కోసం 2 ఎన్డీఆర్ఎఫ్ టీంలు, 6 ఫైర్, 13 ఆర్ఎండ్బి, 17 పంచాయతీరాజ్ టీంలను సిద్ధం చేశారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా ట్యాంకర్లు రెడీ చేస్తున్నారు. పెథా ఎఫెక్ట్ విజయనగరం జిల్లాపై పడింది. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా తయారైంది. 5 మీటర్ల వరకు అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం 150 అడుగులు ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించి విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నిత్యావసర సరుకులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు హెలికాప్టర్లను సిద్ధం చేశారు. ఆర్టీజీఎస్ తుఫాన్ గమనాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తోంది. ఐవీఆర్ఎస్ ద్వారా తుఫాన్ హెచ్చరికల సందేశాలను జారీ చేస్తోంది. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీజీఎస్, ఎస్డీఎంఏ ద్వారా సమీక్షిస్తున్న చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తుఫాన్ వస్తున్న తరుణంలో రైల్వే శాఖ కూడా సన్నద్దమైంది. అవసరమైతే సహాయక చర్యల్లో పాల్గొనడానికి రైల్వే అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సూచించారు. అటు నావీ అధికారులు కూడా రంగంలోకి దిగుతున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వీలుగా బోట్లు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన తిత్లీ తుఫాన్ తీరం దాటే సమయంలో వీచిన ప్రచండ గాలులకు శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో జీడీ, కొబ్బరి తోటలు నేలమట్టమయ్యాయి. పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు, గ్రానైట్ మిల్లులు, జీడిపిక్కల కర్మాగారాలు, నివాస గృహాల పైకప్పులు ఎగిరిపోయాయి. పెథాయ్ కూడా తీవ్ర తుఫానుగా మారనున్నందున జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా ఇళ్లలో ఉండడం మంచిదని జనాలకు చెబుతున్నారు. పెథాయ్ తుఫాన్ వాయువేగంతో ఏపీ వైపు దూసుకొస్తోంది. నిన్న మధ్యాహ్నం తీరం తుఫానుగా మారిన పెథాయ్ గంటకు 28 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి ఇవాళ కాకినాడ, తుని మధ్య తీరం దాటనుంది. తుఫాన్తో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. కాకినాడ, తుని మధ్య పెథాయ్ తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. కాకినాడ వద్ద తీరం దాటితే పెను ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 7 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నెల్లూరు జిల్లా నుంచి విశాఖ వరకు అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు. ఏపీలోని అన్ని ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతూ ఉన్నాయి.
తీరం వైపు దూసుకొస్తున్న పెథాయ్ తుఫాన్ కాకినాడ వద్ద తీరం దాటనుంది. దీంతో కాకినాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. పెథాయ్ తుఫాను తూర్పుగోదావరి జిల్లా అంతటా ప్రభావం చూపుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి. ఈ ప్రభావంతో మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితిని గమనించుకోవచ్చు. మొత్తంగా ప్రస్తుతం పెథాయ్ తుఫాను కాకినాడకు 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు కాకినాడ నుంచి తుని మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 25 కిలోమీటర్ల వేగంతో పెథాయ్ తుఫాను తీరానికి దూసుకొస్తున్న పరిస్థితి నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అంతటా కూడా అధికారులు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. మొత్తం కూడా తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా మొత్తం 25 పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎటువంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనడానికి అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే తీర ప్రాంతాలకు చేరవేసిన పరిస్థితిని మనం గమనించుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ పెథాయ్ ప్రభావం భారీగా ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో మొత్తం కింది స్థాయి అధికారులందరికీ కూడా సెలవులు లేకుండా మొత్తం కూడా విధుల్లో చేరాలని ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితిని మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అంతటా కూడా ప్రైవేటు అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ కి సెలవులు ప్రకటించారు. తర్వాత ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజన వసతిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్యుత్ ప్రాంతాల్లో విద్యుత్కి అంతరాయం ఏర్పడకుండా జనరేటర్లను సిద్ధం చేశారు. జనరేటర్లకు సరిపడా డీజిల్ ని కూడా సిద్ధం చేశామని ఇప్పటికే జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితిని మనం గమనించుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు తీరం దాటనున్న ఈ పెథాయ్ తుఫాన్ ఇప్పటికే తీవ్ర తుఫాన్ గా మారింది. మనం ప్రస్తుతం కాకినాడ నుంచి ఉప్పాడ తీర ప్రాంతాల్లో ఉన్నాము. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకుంటే సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారిన పరిస్థితిని మనం గమనించుకోవచ్చు. భారీగా ఎగసిపడుతున్న అలలను ఉధృతి చూస్తే పెథాయ్ తుఫాను ప్రభావం ఎంతగా ఉంటుందో మనం అంచనా వేసుకునే పరిస్థితిని గమనించుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు యానం అదేవిధంగా తుని మధ్యలో ఎక్కడైనా ఇది తీరం దాటవచ్చు అని చెప్తున్నారు. తీరం దాటే సమయంలో ఆ గాలులు ఏదైతే ఈదురు గాలులు ఉన్నాయో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఉంటాయని చెప్తున్నారు. ఈ తుఫాను తీరం దాటే సమయంలో ఎవరు కూడా రోడ్డు మీదకి రావద్దు అని చెప్తున్నారు. అదేవిధంగా ఇళ్ల నుంచి కూడా బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఈ పెథాయ్ తుఫానంతో మొత్తం కూడా రైతులు ఇప్పటికే ధాన్యం మొత్తం కూడా వర్షానికి తడిసిన పరిస్థితిని మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా చెట్లు విద్యుత్ స్తంభాలు కింద పడిగిపోతే వెంటనే వాటిని తొలగించడానికి ఇప్పటికే భారీ ఎత్తున విద్యుత్ స్తంభాలను తీయడానికి మొత్తం కూడా జేసీబీలను ఏర్పాటు చేసిన పరిస్థితిని గమనించుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే సముద్రం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అంతా అల్లోకల్లోలంగా మారిన పరిస్థితిని గమనించుకోవచ్చు. మొత్తంగా ఈ పెథాయ్ తుఫాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లా అంతటా కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికీ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి గమనించుకోవచ్చు. రానున్న ఇంకా 24 గంటల్లో ఈ తుఫాను ప్రభావం ఇంకా ఉంటుంది. మొత్తం కూడా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం అంతా కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రకాష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, కాకినాడ. ఏపీలో అగ్రిగోల్డ్ రాజకీయం రాజుకుంటోంది. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా బాధిత కుటుంబాలు లక్షల సంఖ్యలో ఉండడంతో ఈ సమస్యపై ఫోకస్ పెట్టింది. ఓవైపు వైసీపీ ఆందోళన కార్యక్రమాలు ప్లాన్ చేస్తుంటే కౌంటర్ సిద్ధం చేసుకుంటోంది అధికార పార్టీ. అగ్రిగోల్డ్ అంశం కేంద్రంగా ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఓవైపు అగ్రిగోల్డ్ బాధిత సంఘం పోరాడుతున్నా బాధితులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. పైగా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కీలకమైన అంశాలను టేకప్ చేస్తోంది.
దీంట్లో భాగంగానే అగ్రిగోల్డ్ విషయాన్ని వైసీపీ అందుకున్నట్లు కనిపిస్తోంది. లక్షల సంఖ్యలో బాధితులున్నారు కాబట్టి దీన్ని ఎన్నికల అంశంగా మలచాలనే ఆలోచనలో ఉన్నారు వైసీపీ నేతలు. బాధితుల కోసం బాసట కమిటీ వేసిన వైసీపీ ఓ పక్కన అగ్రిగోల్డ్ ఆస్తుల బాధితుల జాబితాను సిద్ధం చేసుకుంటూనే మరోవైపు క్షేత్రస్థాయిలో పోరాటాలకు సిద్ధపడుతోంది. ఈ నెల 22, 23 తేదీల్లో మండల స్థాయి ఆందోళనలతో పాటు 30వ తేదీన జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి సర్కార్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. మరోవైపు అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం విషయంలోనూ ఓ కన్నేసి ఉంచాలని వైసీపీ భావిస్తోంది. ఆస్తుల వేలం ద్వారా వచ్చే సొమ్మును బాధితులకు ఇవ్వాలని సర్కారు ప్రయత్నిస్తోంటే ఆ ఆస్తుల్నే సర్కారులోని కొందరు పెద్దలు దోచేసుకోవాలనే ప్రయత్నం చేస్తోందనేది వైసీపీ వాదన. కానీ 18 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలని చెప్పి ఇంతవరకు కూడా ఉపేక్షించాం, పోరాటం చేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా రాలే. అందుకే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ ఇవాళ జగన్మోహన్ గారి నాయకత్వంలో ఇక ఉపేక్షించలేదు. మీ అందరి తాలూకు మనుగడ కోసం ప్రత్యక్షమైన కార్యాచరణలో దిగాలనేది మా తాలూకు నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మీ ద్వారా అందరం కూర్చొని ఏ రకమైన కార్యక్రమం చేస్తే ప్రత్యక్షంగా వస్తుందో ఆ కార్యాచరణ చేయడానికే ఇవాళ ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. మరోవైపు ప్రభుత్వం కూడా అగ్రిగోల్డ్ అంశంపై సమీక్షలు నిర్వహించింది. ఏజీతో చంద్రబాబు సంప్రదింపులు జరిపారు. వీలైనంత త్వరగా బాధితులకు సొమ్మందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసే అంశాన్ని పరుగులు పెట్టించాలని చెప్పారు సీఎం. ఈ మొత్తం ఎపిసోడ్ను ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో అగ్రిగోల్డ్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.